భాగము 26వ కీర్తన 1 నుంచి 12 వచనాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. ఈ దావీదు కీర్తన దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దావీదు రాసినటువంటి 26వ కీర్తన 1 నుంచి 12 వచనాల వరకు మనం ధ్యానం చేద్దాము. మొదటి వచనం, యెహోవా నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమీయూ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దావీదుకి ఒక దృఢమైన సంకల్పం ఉంది. మనకు కూడా ఒక దృఢమైన సంకల్పం ఉండాలి. విశ్వాసము నిరీక్షింపబడవాని యొక్క నిజ స్వరూపము. ఏంటా నిజ స్వరూపము? అదృశ్యమైనవి దృశ్యమైనవి అదృశ్యము. అంటే ఉన్నవి లేని వాటిగాను, లేనివి ఉన్న వాటిగాను విశ్వసించటమే విశ్వాసం అంట. అది మనకి హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనంలో ఉంది. ఒకసారి చదువుదాం చూడండి. హెబ్రీలకు రాసిన విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. దేవునికి స్తోత్రం. అంటే అందుకే ఇక్కడ మనకి ఈ 11వ అధ్యాయంలో కొంతమందిని మనకి ఇక్కడ వివరించడం జరిగింది. అబ్రహామును గురించి. అబ్రహాము జరగని వాటిని జరుగుతుందని ఊహించాడు. అంటే అది క్రియారూపంగా చూపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి మన విషయంలో కూడా ఇది జరగదు అన్నప్పుడు అది జరుగుతాది, ఇది జరగదు అన్నప్పుడు ఇది జరుగుతాది అనేటువంటి ఒక నిజ స్వరూపం. అంటే లేదు కానీ దాన్ని నిజంగా ఉన్నదన్నట్టుగా మనము భావించాలి. అటువంటి క్రియారూపంలో మనము చూపిస్తే దావీదు పక్షంగా నిలవబడిన దేవుడు ఈ దినమందు మన పక్షంగా కూడా నిలవబడుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. అంటే సందేహం అంటే అనుమానం. విశ్వసించి మధ్య మధ్యలో ఇది జరుగుతుందా అని అంటే జరగదు. ఎందుకని? నీలో సందేహము ఏది ఉండకూడదు, సంశయము ఉండకూడదు, అంటే బాధ ఉండకూడదు. పూర్తి విశ్వాసముతో మనము ఇది జరుగుతుంది. నిజంగా చెప్పాలంటే అది జరగదు. మానవులకి అది అసాధ్యమైనది. కానీ ఎవరికి సాధ్యము? దేవునికి సమస్తము సాధ్యము. దేవునికి మహిమ కలుగును గాక. దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. యెహోవా నేను యథార్థవంతుడినై ప్రవర్తించుచున్నాను. అంటే మనకు జరగడానికి కూడా మన క్రియ ఒక కారణమై ఉన్నదండి. మనం ఎలా ఉండాలి? యథార్థవంతులుగా ఉండాలి. యోబు విషయంలో దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఏమని? యోబు యథార్థవంతుడును, నీతివంతుడును, న్యాయవంతుడును, చెడుతనమును విసర్జించి దేవుని యందు భయభక్తులు గలవాడై ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. దేవునికి స్తోత్రం. అంటే 10 మంది మధ్యలోకి వెళ్ళి మనం మన పరిశుద్ధతను కాపాడుకోవాలి. 10 మందితో మనము 10 మందిలో మాట్లాడేసి మరలా దేవుని సన్నిధిలోకి వచ్చి, ప్రభువా నేను యథార్థవంతునుడుగా నేను నీ సన్నిధిలో ఎట్లు కనబడుతున్నో ఒక్కసారి నీవు నన్ను జ్ఞాపకం చేసుకోమంటే అది సరి అయినటువంటి పని కాదండి. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట చెప్పాడు. మీరు కాపాడుకోలేరు కాబట్టి మీరు ఆ స్థలానికి వ్యభిచారిణీలారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా. చాలండి. దేవునికి స్తోత్రం. ఈ లోకంతో స్నేహం చేస్తే ఎవరితో వైరమంట? దేవునితో. ఎందుకని? ఈ లోకము ఆయనది కాదు, ఈ లోకము ఆయనది కాదు. యోహాను సువార్త 14వ అధ్యాయము 30వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు. యేసు ప్రభువారు శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఏమని? ఇకను నేను విస్తరించి మాటలాడను, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధమేమీ లేదు. దేవునికి స్తోత్రం. ఈ లోకాధికారితో యేసయ్యకు సంబంధం లేనప్పుడు ఈ లోకంతో మనకేం ఉండకూడదండి? సంబంధం ఉండకూడదు. ఒకవేళ ఈ లోకంతో మనకి సంబంధం ఉంటే
ఎవరితో సంబంధం కట్ అయిపోద్ది? దేవునితో. అర్థమవుతుంది కదండి? దేవుడు అంటున్నాడు, ఇకను నేను మీతో విస్తరించి మాట్లాడను, ఇంతవరకు మాట్లాడాను చాలు. ఎవరితో చెప్తున్నాడండి ఆయన? శిష్యులతో చెప్తున్నాడు. మీరు ఎవరితో ఎలా ఉండాలి, ఎక్కడ ఎలా ఉండాలి, ఏ విధంగా మీరు ప్రవర్తించాలని జాగ్రత్త చెప్తున్నాడు. ఎందుకు యేసయ్య జాగ్రత్త చెప్తున్నాడంటే, ఇప్పుడు చూడండి, మన పిల్లల్ని చుట్టాలింటికి బంధువులింటికి పంపించినాడు, కొన్ని జాగ్రత్తలు చెప్తాం. ఎందుకని? అమ్మ అది మన ఇల్లు కాదు, మన ఇంటిలో ఉన్నట్టు నువ్వు అక్కడ ఉండకూడదు, మన ఇంటిలో ఎలా ఉన్నా జరుగుతుంది, అక్కడ జరగదు, వారు ఏమైనా అనుకోవచ్చు, నీ వల్ల వాళ్ళు ఏమన్నా ఇబ్బంది పడవచ్చని కొన్ని జాగ్రత్తలు చెప్పి పంపిస్తారు. నూతనంగా వివాహం అయిన వారికి కూడా తల్లిదండ్రులు జాగ్రత్తలు చెప్పి పంపిస్తారు. ఇక్కడ లేచినట్లే ఉదయం లేటుగా లేస్తావేమో, అది కరెక్ట్ కాదమ్మా, నువ్వు ఉదయాన్నే లేవాలి అని కొన్ని జాగ్రత్తలు. ఎందుకంటే మనది కాని ప్రాంతానికి మనం వెళుతున్నప్పుడు, మనది కాని ప్రాంతంలో మనం ఉన్నప్పుడు ఎలా ఉండాలో ఆ మెలకువలన్నీ యేసయ్య శిష్యులకి చెప్పాడు. మరి ఈ దినమందు దేవుని యొక్క సేవకురాల ద్వారా దేవుడు మీకు చెప్తున్నాడు, ఈ లోక స్నేహము దేవునితో వైరం. ఒకవేళ లోకాన్ని మీరు స్నేహం చేస్తే దేవుడితో మీ కట్ అయిపోతారు. మనం ఎవరితో ఉండాలి? యేసయ్యతో. యేసయ్యతో స్నేహంగా ఉంటే దేవుడు అబ్రహాం విషయంలో ఏమని చెప్పాడు? అబ్రహాము నా స్నేహితుడని చెప్పాడు. మరి మన విషయంలో కూడా ఆయన ఆ విధంగా చెప్పాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఎంతో యథార్థముగాను నమ్మకంగాను ధైర్యంగాను దావీదు చెప్తున్నాడు, ప్రభువా నేను రాజుగా ఉన్నాను. మనం అంటాం, నేను రాజుగా ఉన్నాను, మరి రాజుగా ఉన్నప్పుడు నలుగురితో కూర్చోవడం తప్పుతుందా? నలుగురితో తాగడం తప్పుతుందా? నలుగురితో మాట్లాడటం తప్పుతుందా? లేదు లేదు. నువ్వు రాజువైనను, ఎవరివైనను, అధికారివైనను, ఒక మాట ఉంటుంది కదా, అధికారులైనా దేవదూతలైనా వస్త్రహీనతైనా ఉపద్రవమైనా కరువైనా ఖడ్గమైన అనుక్షణము నిన్నే కొలుతును పునరుత్థానుడా. అనుక్షణము నిన్నే కొలుతును పునరుత్థానుడా. పునరుత్థానుడా పరిశుద్ధుడా, పునరుత్థానుడా పరిశుద్ధుడా. అనుక్షణము నిన్నే కొలుతును పునరుత్థానుడా. హల్లెలూయా. ఏ సమయంలో అయినా ఎలా స్తుతించాలంట? అధికారులైనా, అంటే నువ్వు రాజువైనా, అధికారివైనా, వస్త్రహీనుడివైనా, అంటే భేదవాడువైనా, భికారివాడువైనా, ధనవంతుడివైనా, ఎవరైనా ఏ సమయంలో నువ్వు ఎవరిని స్తుతించాలి? యెహోవాను స్తుతించాలి. ఏ స్థితిలో ఉన్నా, దుఃఖంలో ఉన్నావా ఆయన స్తుతించు, బాధలో ఉన్నావా ఆయన స్తుతించు. మరి దావీదు రాజుగా ఉండి ఆయన స్తుతించాడు. మరి మనము దావీదు కంటే ఎక్కువ స్థానంలో అయితే మనం లేవండి. దావీదు అలా ఉండి దేవుణ్ణి స్తుతించాడు కాబట్టి 40 సంవత్సరాలు ఇశ్రాయేలీల యొక్క దేశాన్ని పరిపాలన చేయగలిగాడు. ఎవరిని బట్టి? దేవుని బట్టి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి 9వ వచనంలో ఒక మాట ఉందండి, పాపులతో నా ప్రాణమును చేర్చకుము, నరహంతకులతో నా జీవమును చేర్చకుము. చూడండి, పాపులతో ఎందుకు చేర్చొద్దన్నాడు? మొదటి వచనంలో ఏమన్నాడు? యెహోవా నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నేను నీ సన్నిధిలో యథార్థంగా ఉన్నాను కాబట్టి పాపులలో నన్ను నీవు చేర్చకు ప్రభువా. నరహంతకుల్లో నా జీవన విధానాన్ని నీవు చేర్చొద్దు. ఎందుకని? అందుకే చాలాసార్లు అంటాడు, యెహోవా నీ సన్నిధిలో నేను యథార్థంగా ఎలా ప్రవర్తించానో ఆ దినాలన్నీ నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకోవయ్యా. మరి మనము యథార్థంగా ప్రవర్తించిన దినాలు ఏమన్నా ఉన్నాయా ప్రభు సన్నిధిలో ప్రార్థించడానికి?
ఏముంది మనలో అర్హత? ఏమి లేదు నాయందు అతిశయించుటకు, నా అతిశయము నీవే యేసయ్యా, 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 యేసయ్యా. ఏమి లేదు నాయందు అతిశయించుటకు, నా అతిశయము నీవే యేసయ్యా. నిజంగా మనకి ఈ పాట తగులు. దావీదు తన యథార్థతను బట్టి దేవుని యందు అడుగుతున్నాడు కానీ అతిశయించట్లేదు. అతిశయం అంటే గర్వం. మనము మన జ్ఞానమును బట్టి మన అధికారమును బట్టి గర్వము పడితే రాజైనటువంటి నెబుకద్నెజర్ని దేవుడు ఏం చేశాడండి? గడ్డి మేయించాడు. ఏం చేశాడు? గడ్డి మేయించాడు. మరి మనము నీతిమంతులము కాదు, నిజంగా చెప్పాలంటే యథార్థవంతులం అసలే కాదు. అసలు అతిశయించడానికి మనలో ఏదీ లేదు. నా అతిశయం ఏంటయ్యా? నీవే. 71వ కీర్తన 2వ వచనం ఒకసారి చూస్తే, కీర్తన 71 2వ చరణం. నీ నీతిని బట్టి నన్ను తప్పించుము, నన్ను నడిపింపుము, నీ చెవి యొగ్గి నన్ను రక్షించుము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా చెప్పరండి ఎవరును? హల్లెలూయా. ఏమని అడగాలి మనము? దావీదు యథార్థంగా ఉన్నాడు కాబట్టి దావీదు అడగలిగాడు. మనకి యథార్థత లేదు, నీతి లేదు. మనం ఎవరిని బట్టి అడగాలి? మొదటగా నాలో అతిశయించడానికైతే ఏమీ లేదయ్యా. రెండవదిగా నీ నీతిని బట్టి నన్ను తప్పించు. ఎందుకో తెలుసా? అదే 71వ కీర్తన 1వ వచనంలో, యెహోవా నేను నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను ఎన్నడును సిగ్గుపడనీయకుము. అరే, నా శరణు జొచ్చి ఉంది కదా నా కుమార్తె, నా శరణు జొచ్చి ఉన్నాడు కదా నా కుమారుడే. ఏ విధమైన కారణం చేత ఈ కుమారుని కానీ కుమార్తెని కానీ నేను తప్పించాలని దేవుడు చూస్తాడేమో అని 2వ వచనంలో ఏమంటున్నాడంటే, నీ నీతిని బట్టే నన్ను తప్పించయ్యా. ఒకవేళ నీవు నన్ను పరిశీలన చేయాలనుకుంటున్నావేమో చూడండి 2వ వచనం 26వ అధ్యాయము 2వ చరణం. యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము. నిజముగా యేసయ్య మనల్ని పరిశీలన చేస్తే, యేసయ్య మనల్ని పరిశోధన చేస్తే ఎక్కడుంటామండి? మనం ఎక్కడుంటాం? మీరు పల్లెటూరులో చూసే ఉంటారు. కొబ్బరికాయలన్నీ తీసిన తర్వాత కొబ్బరికాయలు కొనేటువంటి వ్యాపారి వస్తాడు. కూర్చుని చిన్నకాయలన్నీ ఒక సైడ్ వేస్తాడు, మంచిగా ఉన్నవన్నీ ఒక సైడ్ వేస్తాడు, పాడైపోయినవన్నీ ఒక సైడ్ వేస్తాడు. అవునా? అలా లెక్కపడి మనల్ని కానీ ఆయన కాలిక్యులేట్ చేస్తే మన అంతరింద్రియమును ఒక్కొక్కటి పరిశీలన చేసుకొస్తే ఎక్కడ ఆగిపోతామంటే మొత్తమే ఆగిపోతాం. అందుకే మనం చేతులు ఎత్తేయాలి. పరిశీలన చేయుటకు నాలో ఇసుమంతైనను నీతి లేదయ్యా. ఒకవేళ ఉంది అంటే అది నిన్ను బట్టే ప్రభా. అందుకే నేను నీ యందు శరణు జొచ్చి ఉన్నాను, నీ దగ్గరకు వచ్చాను ప్రభా. నిన్ను బట్టి నీవు ఈ కార్యములు జరిగించాలని మనం ప్రతి ఒక్కరు లోకంతో స్నేహం విడిచిపెట్టాలి, అహంకార ధోరణిని విడిచిపెట్టాలి, అహంభావమును విడిచిపెట్టాలి. యథార్థవంతులు అనుకుని మనల్ని మనమే గొప్పలు చెప్పుకునేటువంటి మాటలు మనము ఆపివేసేయాలి, విడిచిపెట్టేయాలి. ఏమీ లేదు ప్రభా అని మరలా మనం ఏం చెప్తామంటే, నీకేంటమ్మా, నీ ఖాళీగా ఉంది, నువ్వు ప్రార్థన చేస్తావు, నీకేంటి? ఇక్కడ ఏమన్నాడు? అధికారులైనను, రాజులైనను, వస్త్రహీనులైనను, కష్టం వచ్చినా, ఉపద్రవమైనను, కరువైనను, ఖడ్గమైనను, నిన్నెవరైనా ఖడ్గముతో దూసుకొస్తున్నా కూడా నువ్వేం చేయాలి? అనుక్షణము నిన్నే కొలుతును పునరుత్థానుడా. అనుక్షణము నిన్నే కొలుతును పునరుత్థానుడా.
పరిశుద్ధుడా పునరుత్థానుడా పరిశుద్ధుడా అనుక్షణము నిన్నే కొలుతు పునరుత్థానుడా. హల్లెలూయా. నువ్వు రాజువైనా, అధికారివైనా, బికారివైనా, ధనవంతుడివైనా, నువ్వు ఏ స్థానంలో అయినా ఉండు, అది ఎవరిని బట్టి వచ్చిందండి? దేవుని బట్టి. అందుకే కొందరు గుర్రములను బట్టి రథములను బట్టి అతిశయించుతారు, కానీ మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయిస్తాం. మరి కాబట్టి ఏ సమయంలో అయినా మనము చాకులు చెప్పేవారంగా కాకుండా 10 గంటలకు మందిరం అంటే 11 గంటలకు ఎందుకు వచ్చావమ్మా అంటే, నీకేమమ్మా, నువ్వు ఖాళీగా ఉన్నావు, నువ్వు వస్తావు. నేను వ్యాపారం చేసుకోవద్దా, నా కుటుంబాన్ని పోషించుకోవద్దా, నా పిల్లల్ని నేను అందరినీ తయారు చేసుకోవద్దా? ఇవన్నీ నువ్వు చేయట్లేదటండి. ఎవరు చేస్తున్నారని చెప్తున్నాడు దేవుడు. నేనే కదా ఇది చేస్తున్నాను, నేను చేసిందే నాకు చెప్తున్నావేంటి? మనం ఎక్కడికన్నా వెళ్ళి వాళ్ళు చేసిన కూరే వాళ్ళకి పెట్టామనుకోండి, అరే నేను చేసిందే నాకు పెడుతుంది, మళ్ళీ అది పెడుతూ ఎంత బాగుందో చూసారా, ఇలాగని చెప్తుంటే తినేవాళ్ళకి ఏమనిపిస్తుంది? నేను వండిందే నాకు ఇచ్చి దీనికోసం ఇంత లేటుగా వచ్చానని చెప్తున్నారా? అంతే కదా. ఈ ప్రాణము, ఆత్మ, దేహము ఎవరిదండి? ఆయనదే. ఆయన కలగ చేసిన ఈ అవయవం వెళ్ళి ఆయన దగ్గర మాట్లాడుతుందట. లోకంలో ఒక సామెత ఉందండి, గుడ్డొచ్చంట పిల్లని ఎక్కిరించిందంట. పర్లేదు, తల్లిని ఎక్కిరించిందంట. అంటే ఎవరి నుంచి వచ్చిందో మరలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రశ్నేస్తే, ఎస్, కుమ్మరివాణి దగ్గర కుండ వెళ్ళంట, కుమ్మరివాణిని అడిగిందంట. నేను చూసావా, రోజు 4 పాలు కాస్తున్నారు, నీళ్లు కాస్తున్నారు, నన్నేనేవో ఎన్నో విధాలుగా వాడుతున్నారంటే కుమ్మరివాడు కొండ వైపు జాలిగా చూస్తున్నాడంట. హల్లెలూయా. ఆ యొక్క వెరితనాన్ని బట్టి, ఆ యొక్క అజ్ఞానాన్ని బట్టి చాలా జాలిగా చూస్తున్నాడంట. మరి మన పరమ తండ్రి కుమ్మరి, ఆయన చేతిలో మనము మన్నై ఉన్నాం. కుమ్మరి ఓ కుమ్మరి, జగదుత్పత్తి దారి, జిగాట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. కుమ్మరివాని వైపు కుండ ఆర్దించాలి, ప్రాధేయపడాలి. అయ్యా, నువ్వు చల్లగా చూస్తే అది పాలు కాసి కుండ అవుతాను, లేదంటే నీళ్ళు కాసే కుండ అవుతాను, పగిలిపోయిన కుండనవుతున్నాను, ఏ కుండనవుతున్నాను, నువ్వు ఒక్కసారి చల్లగా నీ చూపులు నా పైన చూపండి అయ్యా. దేవునికి మహిమ కలుగునుగాక. మనము అధికారము చేయడానికి మన కింద మన యేసయ్య బానిస కాదండి. మనల్ని చేసిన పరమ తండ్రి అంటున్నాడు ఆయన, నా అరిచేతుల్లో నిన్ను నేను చెక్కుకున్నాను. ఎంత విలువైన మాట, ఎంత సులువుగా మాట్లాడతాం. అరిచేతిలో ఉన్నావా, చెక్కబడుతున్నప్పుడు రక్తము కారుతుంది ఆయనకి. ఆయన చేతిలో ఎంతో బాధ కలుగుతుంది. అయినప్పటికీ నా బిడ్డ ఎప్పుడు నా చేతిలో ఉండాలి. చాలామంది పచ్చబొట్టు వేసుకుంటారండి, వేసుకున్నప్పుడు బాధ ఉంటుందా ఉండదా? చాలా ఉంటుంది. ఎందుకని? ఆ వ్యక్తి యొక్క పేరు కానీ, ఆ వ్యక్తి ఏదైతే ఇష్టపడుతున్నాడో అది కనబడాలని ఎంత కష్టమైనా భరిస్తాడు. కానీ మన యేసయ్య ఇది కొంతకాలం ఉండొచ్చు, మళ్ళీ తీసేయచ్చు. ఆయన అరచేతుల్లోకి వెళ్ళిన మనం ఎన్నడూ ఆయన మనల్ని పడవేయడండి, మనల్ని త్రోసివేయడు. కాబట్టి ఆయన అరచేతుల్లో ఉన్నాం. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1వ వచనము చూస్తే, రక్షింపనేరకుండానట్లు యెహోవా హస్తము ఒరచకాలేదు, విననేరకు ఇండునట్లు ఆయన చెవులు ఎన్నడును మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన వింటాడు, ఆయన వినడానికి సిద్ధంగానే ఉన్నాడు.
రక్షిస్తాడు. ఆయన చెయ్య రక్షించడానికి సిద్ధంగానే ఉంది. కానీ మీ దగ్గర ఒక లోపం ఉందట. ఏంటంటది? మీ పాపములు, మీ దోషములు మీకును ఆయనకును అనగా మనకును మన ప్రభు అయిన యేసయ్యకు అడ్డుగోడగా ఉన్నాయంట. ఈ అడ్డుగోడ తొలగిపోవాలంటే మొదట మనం ఏం చేయాలి? స్తుతులు చెల్లిస్తూ స్తోత్రములు చెల్లిస్తే ఆ ఎరుకో కోటలు ఎలా కూల్చవేయబడ్డాయో అలాగే మన పాపం అనే గోడలు కూల్చబడతాయి. అప్పుడు మనం చెప్పగానే దేవుని యొద్దకు మన ప్రార్థన వెళ్తారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి చివరి వచనం 11, 12 వచనాలు చూస్తే, నేను యథార్థవంతుడనే నడుచుకొనుచున్నాను, నన్ను విమోచింపుము, నన్ను కరుణించు. దేవునికి స్తోత్రం. 26వ వచనము మొదటిగా ఏం చెప్తున్నాడో మరలా లాస్ట్కి వచ్చినాడు కన్క్లూజ్ కూడా అదే ఇస్తున్నాడు. దేవా, ప్రార్థన అంతా చేసేసి మరలా మనం అదే చేస్తాం. మొదట పాపి అని ఒప్పుకుంటాము, చివరగా పాపినైన ఈ ప్రార్థన నీవు ఆలకించవయ్యాని. మొదట ఏది ప్రారంభించామో చివరగా మనం అదే యేసయ్యని అడుగుతున్నాం. నిజమే నాయన, ఇక్కడ అంటున్నాడు, యథార్థవంతునుడనై నడుచుకుంటున్నానయ్యా, నన్ను విమోచించమయ్యా, నన్ను నీవు కరుణించు, జాలు చేసుకోనైనా నీ బిడ్డనైనా నా పక్షంగా నువ్వు నిలవబడి నీవు కార్యము చేస్తే తప్ప నేను ఈ దుష్టుల మధ్యలోంచి కానీ ఈ దండు మధ్యలోంచి కానీ నేను తప్పించుకోలేనయ్యా. ఏడుస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు, విలాపిస్తున్నాడు. ఎంతగా ఏడ్చాడటండి తన పాపముల నిమిత్తం? పరుపు తేలినంతగా. పరుపు 2 చుక్కలడితే తేలుతుందండి. మొదటగా ఏడ్చిన ఏడుపు పరుపు పీల్చుకోవాలి. అది పీల్చుకుని వదిలిన తర్వాత తేలుతుంది. అంతే కదండి. అంటే ఎంతగా దేవుని ఎదుట హృదయాన్ని కుమ్మరించాడో, ఎంతగా దేవుని ఎదుట హృదయాన్ని కుమ్మరించాడో. ఎందుకంటే హృదయము, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనం అనుకుంటా, లేదా 9:17 ఒకసారి చూడండి. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? దేవునికి మహిమ కలుగును గాక. ఈ హృదయము అంటే 17వ అధ్యాయము 9వ వచనం ఎలాంటిదంటండి? ఒక ఘోరమైన వ్యాధి ఉందంట. అసలు ఈ వ్యాధి ఏంటని గ్రహించేవాడు కానీ పరిశీలన చేసేవాడు కానీ ఎవడో లేడట. ఆయన ఎవరంటే ప్రభు అయినటువంటి యేసయ్య. ఎందుకంటే దేహానికి రోగం వస్తే డాక్టర్లు కనుగొంటారు, మనసుకు రోగం వస్తే మానసిక నిపుణులు కనుగొంటారు, హృదయానికి రోగం వస్తే యేసయ్య కనుగొంటాడంట. మనుషుడు ఎవరు కనుగొనలేరు. ఏంటో నా హృదయంలో బాధ ఉందంటాం, అంటూ తిరుగుతానే ఉంటాం. నా హృదయంలో ఏంటో బాధగా ఉందంటే మనం ఏమడుగుతాం? నీ బాధ ఏంటో నేను చెప్పనాను చెప్తాం. కొన్ని కాదు, అయినా నా హృదయంలో బాధ ఉందంటే నువ్వు చెప్తేనే కదా తెలిసేదంట. మనం కూడా చెప్పలేం కొన్నిసార్లు మన హృదయంలో ఏం బాధ ఉందో. ఎందుకంటే అది ఘోరమైనటువంటి వ్యాధితో ఉంది. కాబట్టి మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలి? యెహోవా, యథార్థవంతుడనై నేను నీ సన్నిధిలో ఎట్లు నడుచుకుందునో మనం ఇది అనలేము. ఆ ధైర్యం మనకి సరిపోదు. అయ్యా, నేను అతిశయించుటకు నాలో ఏది కారణము లేదయ్యా, నా అతిశయమంతా నీవేనయ్యా, నేను పాపినయ్యా, నీవు నన్ను రక్షిస్తే, నీవు నన్ను కరుణిస్తే, నీవు నా మీద జాలి చూపితే నీ నీతిని బట్టి నన్ను తప్పించయ్యా అని మనము ప్రార్థన చేస్తే మన ప్రార్థన ఆలకించేటువంటి సర్వశక్తిమంతుడు. కీర్తన 65వ కీర్తన 2వ చరణంలో ఒక మాట ఉందండి. కీర్తనల గ్రంథం 65వ కీర్తన 2వ చరణం, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేది. ఎంతమంది అంటే కొంతమందేనా? నువ్వు ప్రార్థన చేస్తేనే వింటానన్నాడా? లేదా నేను ప్రార్థన చేస్తేనే వింటానన్నాడా? యథార్థవంతుడు ప్రార్థన చేస్తేనే వింటానన్నాడా? పాపి ప్రార్థన చేస్తే వింటానలేదా? లేదు లేదు. సర్వ శరీరులు నీ యొద్దకు వస్తారయ్యా, సర్వ శరీరులు నీ యొద్దకు వస్తారు. ఎవరు? నీవు ప్రార్థన ఆలకించే దేవుడు.
దావీదు ఒక పేరు పెట్టాడండి, ప్రార్థన ఆలకించువాడా అంటే ప్రార్థన, మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హాగరు ఒక పేరు పెట్టింది ఏమని? చూచుచున్న దేవుడు. చూచుచున్న దేవుడు, ప్రార్థన ఆలకించే దేవుడు. మరి మన ప్రార్థనలు ఆయన ఆలకించడానికి శక్తిమంతుడైనాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఈ కీర్తన 26 నుంచి దేవుడు మాట్లాడాడు కదా. ఒక లాస్ట్ వచనం 12వ వచనం ఉంది. ఈ 12వ వచనం మనం చూసుకుని కీర్తన భాగాన్ని ముగించుకుని మెయిన్ మెసేజ్లోకి వెళ్లే ముందు మన మధ్యలో ఉన్నటువంటి అరుణమ్మ గారు ఒక పాట తీసుకుంటారు. ఆ పాట పాడిన తర్వాత సమభూమిలో నా పాదము నిలిపి ఉన్నావు, సమాజములలో యెహోవాను స్తుతించరు. అసలు సమభూమిలో మన పాదాలు ఎందుకు నిలపాలి? నడుస్తున్నప్పుడు కాలు బెనుకుతుంది. ఎందుకు అలా కాలు బెనికిందంటే ఎలా ఉంది? ఎత్తు పల్లాలుగా భూమి ఉందని సమాంతరంగా చేసుకుంటాం. దేవుడట సమభూమిలో అంటే ఏ కష్టమో నష్టమో ఇబ్బంది లేని స్థలాల్లో దేవుడు మన పాదములు నిలుపుతాడట. ఎందుకో తెలుసండి, మన పక్షముగా ఉండి మన పట్ల వ్యాజ్యమాడువాడు ఎవరండి? ఇశ్రాయేలీయుల దేవుడు. ఆయన ఎవరండి? కునుకక నిద్రపోక. ఒకవేళ మనం ఇలా కునికేస్తే మన కాలు ఎక్కడ పడుతుందో తెలియదు. సమభూమిలో ఉన్న అంతవరకు మనం ఎక్కడుంటామో తెలియదు. కాబట్టి మనందరినీ ఆయన సమభూమిలో పాదమును నిలపబోచున్నాడు. కష్టము లేకుండా, నష్టము లేకుండా, బాధ లేకుండా మనం ఆయన సన్నిధిలో వెళ్తాం. కానీ మొదటగా మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. ఒక్కసారి నన్ను పరిశీలన చెయ్యయ్యా, ఒక్కసారి నన్ను పరీక్షించయ్యా అనే ముందు మనల్ని మనము పరిశీలన చేసుకుందాం. దయచేసి అందరూ మోకరిద్దామండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరిస్తే ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉన్నటువంటి సునీతక్క ప్రార్థన చేస్తారు. మహోన్నత మా రాజా గొప్ప వేలాది వందనాలయ స్తుతులు స్తోత్రాలు